హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజైతే మరొక మంచి టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. డీప్ ఫ్రై చేయకుండా ఏదైనా తేలికపాటి స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్ లాగా అయినా సరే ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. చాలా హెల్దీ అనమాట. తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మెత్తగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ప్రిపేర్ చేయడానికైతే ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు జొన్నల్ని తీసుకోవాలి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ జొన్నల్ని దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించాల్సిన పని లేదండి. లైట్ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇలా వేగే కొద్దీ మనకు వాసన కూడా కమ్మటి సువాసన అయితే వస్తుందన్నమాట. సో అది క్లియర్గా తెలుస్తుందండి. అలాగే ఇవి వేగే కొద్దీ మనకు కొంచెం చిటపటలాడతాయి అన్నమాట. సో అంతవరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జొన్నల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు అయితే అలా పక్కన పెట్టేయండి. ఇక్కడ చూడండి, పూర్తిగా చల్లారిపోయాయండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మిక్సర్ జార్లోకి అయితే తీసుకుందాము. మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి ఒక 2 యాలకుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే కొంచెం బరకగా గ్రైండ్ చేశానండి, కానీ మీరైతే ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము జొన్నలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. ఒకవేళ మీకు స్వీట్ కొంచెం తక్కువగా కావాలనుకుంటే 1 కప్పు వరకు వేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో బెల్లాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోవాలన్నమాట. చూడండి, బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. ఇలా కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు తీసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఈ బెల్లం నీళ్ళని ఇలా వడగట్టి తీసుకోవాలి. బెల్లం కాబట్టి ఏమైనా నలకలున్నా మనకు చక్కగా క్లీన్ అయిపోతుందండి. సో అందుకని చెప్పేసి వడగట్టుకొని తీసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. ఈ పచ్చి కొబ్బరి తురుము అలాగే నెయ్యి 2 కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేనైతే వేస్తున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. మనకు ఈ నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి జొన్నపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. జొన్నపిండి వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండి ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు మనము ఉడికించుకున్నట్లయితే మనకు ఈ మిశ్రమం అనేది కొంచెం దగ్గర పడుతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 2-3 నిమిషాలకే ఇలా కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇంకా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకు ఈ స్వీట్ అనేది ఇలా బాగా దగ్గర పడుతుందండి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట. సో అంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే పక్కకు తీసుకొని వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇక్కడ నేను ప్లేట్కి కొద్దిగా నెయ్యినైతే అప్లై చేసి పెట్టుకున్నానండి ముందుగానే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో సెట్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా స్క్వేర్ షేప్లో అయితే సెట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే రౌండ్గా అయినా సరే సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా చల్లారిపోతుందన్నమాట. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా ఇలా కట్ చేసేస్తున్నాను. చాలా సింపుల్ కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ఎప్పుడు కేక్లు అలాంటివే కాకుండా ఇలా ట్రెడిషనల్ రెసిపీస్ని కూడా అలవాటు చేయాలండి. అప్పుడే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారనమాట. చాలా హెల్తీ రెసిపీ అండి, ప్రతి ఒక్కరూ తినొచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ని అయితే షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.